హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మెడిబీట్స్. నేను మీ రూపేష్. నిన్న ఒక సబ్స్క్రైబర్ ఒక కాలేజ్ కట్ ఆఫ్ చెప్పమని కామెంట్ చేశారు. సో మన సబ్స్క్రైబర్ కోసం తెలంగాణలోని మేడ్చల్లోని సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కట్ ఆఫ్ అండ్ డీటెయిల్స్ చెప్పుకుందాం. ఈ కాలేజ్ని 2023లో స్థాపించారు. ఈ కాలేజ్ 10 acres ఉంది. ఈ కాలేజ్లో 150 MBBS సీట్స్ ఉన్నాయి. ఈ కాలేజ్ హాస్పిటల్లో 500 బెడ్స్ ఉన్నాయి. లైబ్రరీలో 3000 బుక్స్ ఉన్నాయి. 200 సిట్టింగ్ కెపాసిటీ గల ఇండోర్ ఆడిటోరియం ఉంది. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ కట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంతా పీడిఎఫ్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఈ కట్ ఆఫ్లో మీకేమైనా డౌట్ అనిపిస్తే లాస్ట్ ఇయర్ అలాట్మెంట్ లిస్ట్ని చెక్ చేసుకుంటే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. కట్ ఆఫ్ చెప్పే ముందు మీకు 2 పాయింట్స్ తెలియాలి. ఇది లాస్ట్ ఇయర్ నీట్ 2023 కట్ ఆఫ్. 2023 కట్ ఆఫ్ని బేస్ చేసుకొని మనం నీట్ 2024 కౌన్సిలింగ్ రెడీగా ఉండాలి. ఇక్కడున్న మార్క్స్కి మీకు 20 మార్క్స్ కనుక ఎక్కువ ఉన్నట్లయితే ఈ కాలేజ్లో సీట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇదే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. ఇంకొక పాయింట్ కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి. అదేంటంటే లాస్ట్ ఫేజ్ కట్ ఆఫ్ని కాకుండా దానికి ముందు ఉన్న ఫేజ్ కట్ ఆఫ్ని టార్గెట్గా పెట్టుకుంటే మీకు ఈ కాలేజ్లో సీట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే లాస్ట్ ఫేజ్లో జస్ట్ 2 or 3 సీట్స్ మాత్రమే లక్కీగా వస్తాయి. సో ఫేజ్ 4 కట్ ఆఫ్ని టార్గెట్గా పెట్టుకోవద్దు. ఇది లోకల్ స్టూడెంట్స్ కట్ ఆఫ్ ర్యాంక్. ఇక్కడ P2 అంటే ఫేజ్ 2 అని, M అంటే మేల్ అని, F అంటే ఫిమేల్ అని సార్. ఓసీ బాయ్స్లో 470 మార్క్స్కి 6521 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 2లో సీట్ ఆగిపోయింది. ఈడబ్ల్యూఎస్ గర్ల్స్లో 463 మార్క్స్కి 7050 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 3లో సీట్ ఆగిపోయింది. ఈ 7050 అనేది లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్, 463 అనేది లాస్ట్ కట్ ఆఫ్ మార్క్స్. ఇక్కడ బ్లాంక్స్ పెట్టాను కదా, అంటే ఆ కేటగిరీ వాళ్ళు ఈ కాలేజ్ తీసుకోలేదు అని. ఇక బీసీఈ బాయ్స్లో 459 మార్క్స్కి 7351 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 2లో సీట్ ఆగిపోయింది. 403 మార్క్స్కి 11933 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 3లో సీట్ ఆగిపోయింది. ఇక ఎస్టీ గర్ల్స్లో 403 మార్క్స్కి 11900 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 2లో సీట్ ఆగిపోయింది. ఈ 403 మార్క్స్కి ఒక 20 మార్క్స్ కనుక మీకు ఎక్కువ ఉన్నట్లయితే మీకు ఈ కాలేజ్లో సీట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ కాలేజ్లో అన్రిజర్వ్ సీట్స్ లేవండి. ఇక అయిపోయింది. మీకు నేను చెప్పిందంతా అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోకండి. లైక్స్ ఎక్కువ వస్తేనే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.